విజయవాడలో హర్షం వ్యక్తం చేస్తున్నారు కార్మిక సంఘ నేతలు, ఆర్టీసీ కార్మికులు. విజయవాడలో లూలు గ్రూప్ కు కేటాయించిన స్థలాన్ని వెనక్కి తీసుకోవడంపై ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఆర్టీసీకి సంబంధించిన 4.25 ఎకరాల భూమిని లూలు గ్రూప్ కు ఇవ్వడంపై గతంలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. సుమారు 400 కోట్ల విలువైన భూమిని అప్పనంగా కట్టబెడుతున్నారంటూ విమర్శలు రాగా ఆ స్థలాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ నిన్న హైకోర్టులో తెలిపారు. దీనిపై ఆర్టీసీ కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. నగరం నడిబొడ్డున్నటువంటి ఆర్టీసీ సంబంధించినటువంటి 4.25 ఎకరాల భూమిని గత ఏడాది లూలు గ్రూప్కి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. అయితే తర్వాత పెద్ద ఎత్తున దీని మీద విమర్శలు రావడం, అనేక సందర్భాల్లో ఇక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘాలు వాళ్ళంతా కూడా ఆందోళన చేసినటువంటి నేపథ్యం. తర్వాత మాజీ మంత్రి వడ్డే శోభనాథరేశ్వరరావు దీని మీద హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయడంతో నిన్న హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం ఈ లూలు గ్రూప్కి కేటాయించినటువంటి భూమిని వెనక్కి తీసుకుంటున్నామంటూ ఆ నిర్ణయాన్ని కూడా తీసుకుంటున్నామంటూ హైకోర్టుకు తెలియజెప్పారు. మరికొద్ది రోజుల్లోనే దీనికి సంబంధించిన ఉత్తర్వులు రాబోతున్నాయి. ప్రస్తుతం ఒకసారి మనం చూస్తున్నాం, ఇదంతా కూడా ఏలూరు రోడ్డు ఆనుకున్నటువంటి ఆర్టీసీ సంబంధించినటువంటి 4.2 ఎకరాల భూమి. ఈ ప్రాంతంలో లూలు గ్రూపు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో పెద్ద ఎత్తున ఇక్కడ షాపింగ్ మాల్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా అంగీకరించి చాలా తక్కువ మొత్తంలోనే దాదాపు 99 సంవత్సరాల లీజుకి కేటాయిస్తూ జీవో కూడా ఇచ్చినటువంటి నేపథ్యం. దాని మీద పెద్ద ఎత్తున అప్పట్లో విమర్శలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో నిన్న కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ ఉన్నటువంటి దమ్మాలపాటి శ్రీనివాస్ దానికి సంబంధించినటువంటి కోర్టులో వెనక్కి తీసుకుంటున్నామంటూ నిర్ణయాన్ని ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలో కార్మిక సంఘాల నేతలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కొంతమంది కార్మిక సంఘాల నేతలు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాము. చాలా ఖరీదైనటువంటి భూమి ఇది. మార్కెట్ అంటే ప్రభుత్వ మార్కెట్ ప్రకారమే దాదాపు 400 కోట్ల విలువ చేసే భూమిని చాలా తక్కువ ధర కేటాయించిన పట్ల అప్పట్లో విమర్శలు కూడా వచ్చాయి. కార్మిక సంఘాల నేతలు కూడా అప్పుడు ప్రశ్నించారు. ప్రస్తుతం మాట్లాడదాం. సార్, ఆల్రెడీ నిన్న హైకోర్టులో క్లియర్గా చెప్పారు, లూలు గ్రూప్కి ఈ భూమిని ఇవ్వడానికి వెనక్కి తీసుకున్నామని చెప్తున్నారు. మీరు గతంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కూడా మీరు వ్యతిరేకించారు. ఇప్పుడు ఏం చెప్తారు? ముందుగా బిగ్ టీవీ వారికి మా యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఏదైతే గవర్నమెంట్ వారు లూలుకి అనుకూలంగా ఈ జీవో ఇచ్చి మళ్ళీ వెనక్కి తీసుకోవటం అనేది మీ ద్వారా వినటం అనేది మాకు శుభసూచకంగా భావిస్తూ ఉన్నాం. ఏ రోజు కూడా ఆర్టీసీ కార్మికులు మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు. కాకపోతే ఎంతో కాలంగా ప్రజలకు సేవలు అందిస్తున్నటువంటి ఈ పాత బస్టాండ్ని ఎవరైతే లూలు గ్రూప్కి ఇచ్చారో దాని మీదనే వ్యతిరేకం. ఇంకొక చోట అనుకూలమైన చోట ఎక్కడైతే గొల్లపూడానో, పాయకపురం అవతల సూరంపల్లి గ్రామంలోనో ఇటువంటి చోట ఇవ్వమని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం. కానీ ఈ లూలు గ్రూప్ అనే దానికి మేము వ్యతిరేకం కాదని ఆ రోజు ఈ రోజు కూడా మేము గవర్నమెంట్ వారికి మీ ద్వారా తెలియజేసి ఉన్నాం. కేవలం మేము ఏమిటంటే ప్రయాణికులకి కొన్ని వేల మందికి, లక్షల మందికి విజయవాడ నడిబొడ్డులో ఉన్నటువంటి ఈ పాత బస్టాండు వాళ్ళకి సేవలు అందిస్తుంది. కాబట్టి దీన్ని ఇక్కడ నుంచి దూరంగా తరలిస్తే ప్రయాణికులు ఇబ్బంది పడతారు, ప్రజలు నానా అవస్థలు పడతారు. ఆ ఉద్దేశంతోనే మేము దీన్ని వ్యతిరేకించడం జరిగింది. కానీ లూలు మాల్కి అయితే మేము వ్యతిరేకం కాదు. ఈ రోజున మరి మాకు ఎంతో శుభవార్త చెప్పినటువంటి గవర్నమెంట్ వారికి మీ తరఫు నుంచి మరి గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మేము హృదయపూర్వకంగా కార్మిక లోకం తరఫున మేము వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఆర్టీసీని మరింత అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలంటే మాకు అన్ని విధాలుగా అండదండలుగా ఉన్నటువంటి గవర్నమెంట్ వారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మీరేం చెప్తారంటే, మీరు కూడా అనేక సందర్భాల్లో కొన్ని పోరాటాలు కూడా చేశారు. ఆర్టీసీకి సంబంధించినటువంటి ఎంత ఖరీదైన భూమిని ఇవ్వడం కరెక్ట్ కాదు. ముఖ్యంగా ఇక్కడ ఈ ఆర్టీసీ డిపోని తీసుకెళ్లి భవానీపురం అవతలో, గొల్లపూడి అవతలో పెట్టడం కరెక్ట్ కాదని గతంలో మీరు మాట్లాడారు. ఇప్పుడు ప్రభుత్వం ఈ భూమిని లూలు గ్రూప్ ఇవ్వడాన్ని వెనక్కి తీసుకుంది, ఏం చెప్తారు? ముందుగా కూటమి ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మరి మాకు ఈ శుభ సూచన అందించిన సందర్భంలో కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రముఖంగా ఈ పాత బస్టాండ్ విజయవాడ పాత బస్టాండ్లో ఉన్నటువంటి గవనపేట 1-2 డిపోలకి ఒక ప్రాముఖ్యత ఉంది. ఇది ఒక సెంటర్ పాయింట్ అవటం మూలాన ప్రతి ప్రయాణికుడు కూడా నిత్యం మరి ఇక్కడ నుంచి అర్బన్ రూరల్ కనెక్టివిటీ ఉన్నటువంటి రూట్లలో నిత్యావసరాల కోసం కానీ, వారి సొంత పనుల కోసం కానీ కూలీ నాలి చేసుకునే వాళ్ళు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు అనునిత్యం కూడా ఇది కేంద్ర బిందువు అయినటువంటి లొకేషన్ కాబట్టి దీన్ని మరి ప్రయాణికులు, ఉద్యోగస్తులు కూడా మరి 6 కిలోమీటర్ల పరిధిలో మా ఉద్యోగస్తులందరూ కూడా 6-7 కిలోమీటర్ల పరిధిలో ఉండి నిత్యం ఏ అర్ధరాత్రి డ్యూటీ అయినా, మధ్యాహ్నం డ్యూటీలైనా, ఓవర్ టైంలో అయినా ఇక్కడ నుంచి చేసుకోగలుగుతూ ఉన్నారు.
ఆ నేపథ్యంలో మరి డిపోని తరలించడం అనేది బాధాకరం అనిపించినప్పటికీ కూడా ప్రభుత్వం దీన్ని మళ్ళీ రివ్యూ చేసి మాకు చక్కటి సందేశాన్ని ఇచ్చింది. ఇది శుభపరిణామం. ఈ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మరి భవిష్యత్తులో కూడా ఈ ప్రభుత్వం ఏ రకమైనటువంటి ప్రైవేటీకరణ దిశగా ఆలోచనలు చేయదని మేము విశ్వసిస్తూ ఉన్నాం. ఆ సందర్భంగా కూడా ప్రభుత్వానికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇది కార్మిక సంఘాల నేతలందరూ కూడా ముఖ్యంగా కృతజ్ఞతలు చెబుతున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చెప్తున్నారు. గతంలో ఇబ్బందులు ఉంటాయని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కేవలం కార్మిక సంఘాలే కాదు, విజయవాడలో ఉన్నటువంటి చేర వర్గాల నుండి అప్పట్లో వ్యతిరేకత వచ్చింది. ఆల్రెడీ స్వరాజ్ అక్కడ ఉన్నటువంటి పీడబ్ల్యూ గ్రౌండ్ని అంబేద్కర్ స్టాచ్యూ రూపంలో ఆ గ్రౌండ్ని ఆ విధంగా చేశారు. ఇప్పుడు ఇలాంటి స్థలాన్ని కూడా చేయడం కరెక్ట్ కాదనే పెద్ద ఎత్తున విజయవాడ నగర వ్యాప్తంగా విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఏకంగా ఆ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం పట్ల అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సాయితో రాజేష్, బిగ్ టీవీ, విజయవాడ నుండి.